ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ మొన్న ఏమన్నారు, తెలంగాణ ప్రజల ఆనాడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ తెలంగాణ వస్తే అసలు నేను నిరాహార దీక్ష చేసిన, తెలంగాణ వస్తే నేను అన్నం కూడా తినలేదు వారం రోజులు అని చెప్పిన పవన్ కళ్యాణ్. తెలంగాణ రావడం నాకు ఇష్టం లేదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ తెలంగాణ వచ్చిన తర్వాతనే ఏమో కపల బుద్ధితోటి మొన్న వచ్చేయమంటుండు, తెలంగాణ మీ తాత జాగిరా అంటుండు ఇక్కడ తెలంగాణ ప్రజల్ని. ఆయన పుట్టిందేమో ఆంధ్రాలో పుట్టిండు. ఆంధ్రాలో పుట్టినటువంటి వ్యక్తి వచ్చి మన తెలంగాణకు వచ్చి ఇది మీ తాత జాగిరా అని తెలంగాణ ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు ఆయన. అంటే రాజకీయం కోసం ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి పవన్ కళ్యాణ్కి అంత చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఈ వాక్యాల మీద ఎందుకు మాట్లాడాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి? తెలంగాణ భాషను గౌరవించాలి, తెలంగాణ యాసను గౌరవించాలి, తెలంగాణ అస్తిత్వాన్ని గౌరవించాలి, తెలంగాణ ఆత్మగౌరవం గౌరవించాలి, తెలంగాణ అమరవీరులను గౌరవించాలని మనం ఎందుకు మరి ఇప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు బయటకు వచ్చి పెడతలేడు? అంటే ఆయన కపట బుద్ధి ఉన్నది ఈడ. కాబట్టే ఉస్మానియా యూనివర్సిటీ, నేను ఒక పిహెచ్డి స్కాలర్ని, ఓయూ క్యాంపస్లో ఒక పిహెచ్డి చదువుతున్నటువంటి ఒక విద్యార్థిగా ఒక దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్, ఒక డిబిఎస్ఏ పక్షాన, మా డిబిఎస్ఏ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారి పక్షాన ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఏంటంటే, ఆంధ్ర పాలకులకు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు స్పందించాలి, పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి, బీజేపీ నాయకులు, కూటమి ప్రభుత్వం వాళ్ళు స్పందించాలి. అక్కడ వచ్చి నీతి వాక్యాలు చెప్పడం కాదు. తెలంగాణలో మీకు అంత దమ్ముంటే తెలంగాణలో ఓట్లు అడిగేటటువంటి